బ్రేకింగ్ న్యూస్ చాలిబండ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో షాప్లో ఉన్న ఫ్రిడ్జ్, ఏసీ, గీజర్, కంప్రెషర్లు పేలిపోయాయి. ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్కు బయట ఉన్న కారు పల్టీ కొట్టింది. కారు అద్దాలు పగలగొట్టి డ్రైవర్ బయటపడ్డాడు. సీఎన్జీ పేలకపోవడంతో తప్పించుకున్నాడు. పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్ ప్రమాదంలో కారు డ్రైవర్ మణికంఠ గాయపడ్డాడు. ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మణికంఠ ఘటనపై స్పందించారు. రాత్రి 10:30కు బ్లాస్ట్ అయినట్లు ఒక్కసారిగా శబ్దం వినిపించిందని చెప్పుకొచ్చారు మణికంఠ. అదే సమయంలో తన కారు పల్టీ కొట్టిందన్నారు. కారు గ్లాసు మొత్తం ధ్వంసమైందని, ముందు అద్దాల్ని పగలగొట్టి బయటపడ్డానని వివరించారు. తాను ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఊబర్ డ్రైవర్గా నడుపుతున్నట్లు చెప్పారు. చార్మినార్ వద్ద ప్యాసింజర్ను దించేసి పికప్ కోసం షాలిబండకు బయలుదేరిన సమయంలో గోమతి షాప్ నుంచి శబ్దం వచ్చిందన్నారు. కస్టమర్ని డ్రాప్ చేశాను. అలాగే ఒక 5.8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పికప్ పడింది. నేను ఆ పికప్ దగ్గరికి వెళ్తుంటే పికప్ ఇంకొక 3.2 అట్లా ఉంటుంది. సడన్గా నా కార్ ఇట్లా పడిపోయింది. నేను ఏదైనా లారీ ఇంకేదైనా పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. ఓకే అనుకుని ఏసీ మొత్తం స్మోక్ ఉంది. ఏమంటే కానీ గ్లాస్ బల్బ్ కొట్టి బయటకు వచ్చాను. అప్పటికే మంటలు వచ్చింది. ఓకే, అసలు ఇంతకీ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అవి ఏంటి? అసలు మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎవరెస్ట్ ఫ్లీట్స్. సో దాంట్లో మీరు పనిచేస్తారు. ఓకే, సో మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? ఏ టైంలో జరిగింది? పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్ బ్లాస్ట్ ప్రభావంతో పలు షాపులు ధ్వంసమయ్యాయి. భారీ పేలుడు సంభవించడంతో ఎదురుగా ఉన్న జిమ్లోని ఫాల్ సీలింగ్ పూర్తిగా పాడైపోయింది. అద్దాలు పగిలిపోయాయి. తమకు రాత్రి 10:25 సమయంలో పెద్దగా శబ్దం వినిపించిందన్నారు జిమ్ ఓనర్ మొహమ్మద్ హుసేన్. బ్లాస్ట్ జరిగిన సమయంలో జిమ్లో 35 మంది వర్కౌట్ చేస్తుండగా పేలుడు శబ్దానికి అందరూ భయాందోళనకు గురయ్యామని చెప్పారు. ఎవరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుంది. పేలుడు గల కారణాలపై ఆధారాలను సేకరిస్తోంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. షాలిబండ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్ షాపులో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా స్పష్టమైంది. దాంతో షాపులో ఉన్న ఫ్రిడ్జ్, ఏసీ, గీజర్, కంప్రెషర్లు పేలిపోయాయి. ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా భారీగా పేలిపోయాయి. ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్కు బయట ఉన్న కారు పల్టీ కొట్టింది. అంత తీవ్ర స్థాయిలో అక్కడ పేలుడు సంభవించింది. ఆ ఎలక్ట్రానిక్ వస్తువులోని కంప్రెషర్స్ పేలిపోవడంతో భారీగా అక్కడ బ్లాస్ట్ జరిగి మొత్తం ముందున్నటువంటి చాలా వరకు కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. చుట్టుపక్కల షాపులు కూడా కొన్ని ధ్వంసమైపోయాయి. ఇక్కడ కారు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. కారు అద్దాలు పగలగొట్టి డ్రైవర్ అయితే బయటపడ్డాడు. మణికంఠ అనే డ్రైవర్. సిఎన్జీ ఆ కారులో సిఎన్జీ కార్ యాక్చువల్లీ, బట్ సిఎన్జీ దాంట్లో ఉండే సిలిండర్ పేలకపోవడంతో చాలా వరకు ప్రాణాపాయ పరిస్థితి తప్పింది. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, ముందుగా అనేక అనుమానాలు ఉండే యాక్చువల్గా ఏం జరిగింది? కారులో ఎవరైనా పేలుడు పదార్థాలు పెట్టి దీన్ని పేల్చారా అంటూ రకరకాలుగా జరిగాయి. బట్ ఫైనల్లీ గోమతి ఎలక్ట్రానిక్ షాపులో జరిగిన ప్రమాదం అనేది దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. సో ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగింది, ప్రమాదం జరిగిన తీరును ఇంకా ఏ రకంగా క్లూస్ టీం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు? రాజేష్, కొద్దిసేపటి క్రితమే ఘటన స్థలానికి అయితే క్లూస్ టీం చేరుకుందని చెప్పాలి. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాద దాటికి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఎదురుగా ఉన్నటువంటి పలు షాపులు కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి జిమ్ కావచ్చు, దానికి సంబంధించి పూర్తిగా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, అదే బిల్డింగ్ గోమతికి సంబంధించిన ఎలక్ట్రానిక్ షోరూమ్ అని చెప్పాలి.
ఆ షోరూంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 10:25 ఎగ్జాక్ట్గా భారీ పేలుడు సంభవించడం, ఆ తర్వాత వెంటనే అందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రోడక్ట్స్, ఇటు రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఏసీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా కంప్రెషర్ కారణంగా పూర్తిగా భారీ బ్లాస్ట్ తోటి భారీ పేలుడు తోటి అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించడం, కార్ డ్రైవర్ ఎవరైతే మణికంఠ ఉన్నాడో అతను అదే సమయంలో పికప్ కోసం అని చెప్పేసి అదే సమయానికి అక్కడికి చేరుకోవడం, ఆ భారీ పేలుడు శబ్దానికి అక్కడ అదే కారు పల్టీ కొట్టడం, ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి మణికంఠ వెంటనే అప్రమత్తమై ముందుగా బయటకు వచ్చేసిన తర్వాత కారు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయింది. అయితే ఇందులో భాగంగానే దానికి సంబంధించి క్లూస్ సేకరించేందుకు గాను అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ఘటన ఎలా చోటు చేసుకుందని చెప్పేసి విషయం పైన అయితే ప్రజెంట్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా క్లూస్ టీం కావచ్చు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే భారీ పేలుడు ఎప్పుడైతే సంభవించిన వెంటనే దాదాపు 50 మీటర్ల మేర వరకు కూడా ఈ శబ్దం అనేది, ఈ భారీ పేలుడు శబ్దం అనేది సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ నేనున్న ప్లేస్ ఏదైతే ఉందో జిమ్కి సంబంధించి కూడా పూర్తిగా గ్లాసెస్ కావచ్చు, ఫాల్ సీలింగ్ కావచ్చు ధ్వంసమైన పరిస్థితి. మీకు వాటిని కూడా చూపించే సిచ్యువేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రెజెంట్ నేను జిమ్ దగ్గర ఉన్నాను, మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. జిమ్కి సంబంధించి పూర్తిగా గ్లాసెస్ కూడా ధ్వంసమయ్యాయి. గ్లాసెస్ ధ్వంసమైన తర్వాత ఇక్కడ ఆ గ్లాసెస్ ధ్వంసం అవడం, ఆ తర్వాత ఫాల్ సీలింగ్ సంబంధించి లోపల వరకు అంటే దాదాపు 50 మీటర్ల వరకు కూడా ఈ భారీ పేలుడు సంభవించడం, ఆ భారీ పేలుడు సంభవించిన తర్వాత ఆ శబ్దం అనేది చాలా వరకు కూడా దాని తీవ్రత అనేది ఎంతవరకు ఉందనేది మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ జిమ్కి సంబంధించి బిల్డింగ్ కావచ్చు, ఇది 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఈ 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించి పూర్తిగా గ్లాసెస్ ధ్వంసమైన విజువల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గ్లాసెస్కి సంబంధించి కంప్లీట్గా పీసెస్ అయ్యాయి. అంటే దాదాపు 50 నుంచి 60 మీటర్ల వరకు డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ పిల్లర్లు కూడా అదిరాయనంటే, పిల్లర్కి సంబంధించి గ్లాసెస్ కూడా పగిలాయనంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మొత్తంలో ఈ భారీ పేలుడు సంభవించింది, ఎంత పెద్ద మొత్తంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి మీకు నేను ఫాల్ సీలింగ్ సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఫాల్ సీలింగ్ అయితే మొత్తం కంప్లీట్గా కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది పూర్తిగా. అంటే ఈ బిల్డింగ్కి సంబంధించి ఈ జిమ్ ఓనర్స్ అంతా కూడా ఈ సెటప్ను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్న అనంతరం దీనికి సంబంధించి నిన్న రాత్రి 10:25 ఈ ఘటన చోటు చేసుకోగా అదే సమయంలో దాదాపు 35 మంది వర్కౌట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది స్లో కోల్పోయిన పరిస్థితి కూడా మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఫాల్ సీలింగ్ విజువల్స్ కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా దానికి సంబంధించిన విజువల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఒక్కసారి విజువల్స్ చూడొచ్చు. మొత్తం కంప్లీట్ గా పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ మొత్తం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఓనర్ కూడా ఉన్నారు, ఓనర్ తోటి కూడా మాట్లాడదాము. అన్న చెప్పండి, అనిల్ కిస్ టైం పే ఇన్సిడెంట్. అనిల్ థ్యాంక్ యూ. సో ఇది షాలిబండ్లో జరిగినటువంటి భారీ ప్రమాదానికి సంబంధించి చుట్టుపక్కల షాపులు కూడా ధ్వంసమయ్యాయి, ఎదురుగా జిమ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది, ఫాల్ సీలింగ్ మొత్తం కింద పడినటువంటి పరిస్థితి.